ఆడవారికి ఎటువంటి లక్షణాలు ఉంటే ఆ ఇంటికి అదృష్టం పడుతుంది. ఆ భర్త అదృష్టవంతుడవుతాడు. నిజంగానండి. ఇంటి ఇల్లాలు, ఇంటి లక్ష్మీదేవి. ఎలా ఉండాలి అనంటే, మొదటగా నేను మహిళలందరికీ చెప్పేది. అందరూ అనొచ్చు, మీరు మహిళా పక్షపాతి అమ్మ, మహిళలనే మొదటగా చెప్తారు, మహిళలకే చెప్తారు అని. నిజం. మహిళలు భూమాతతో పోలుస్తారు. ఓర్పు, సహనం కలవాళ్ళు. ఇప్పుడు లేవులెండి ఆ ఓర్పు, సహనాలు. కాబట్టి మరి మహిళలకే చెప్తాను నేను. అంటే తిరిగి మన వైభవం మనం తెచ్చుకోవాలి. ఇంటి లక్ష్మిగా నా భార్య లక్ష్మి అనేలాగా భర్త దగ్గర ప్రవర్తించాలి. ఒక్క చిన్న టెక్నిక్ చెప్పమంటారా అండి? భర్తల్ని మన మాట వినేలాగా చెప్పమంటారా? మీరు కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్‌లో నేను నెక్స్ట్ షూట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పరిహారం చెప్తాను. భర్త మన వశం అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భర్త మాట వింటూ, భర్తకి సపర్యలు చేస్తూ, భర్త తరపు బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళని ప్రేమగా నవ్వుతూ ఆదరించేవాళ్ళు. అత్తామామల్ని ఆదరించేవాళ్ళు. ఇవన్నీ ఈ లక్షణాలు ఉంటే ఆ మహిళ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అదృష్టమేనండి. ఈ లక్షణాలు ఉంటే ఆ ఇంటికి చాలా మంచిది. ఇంకా ఎప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంట్లో వాళ్ళకిష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టటం, అలాగే ఈ ఇంటి ఆడపడుచుల్ని ఆదరించటం, వాళ్ళకి పసుపు బొట్టివ్వటం, పిలిచి సెలవుల్లో 10 రోజులు ఉంచుకోవటం, ఇలా చేస్తూ ఉండంటే చాలా చాలా మంచి లక్షణాలు కలిగింది. అలాగే ఎక్కువగా ఆశలు అంటే కనపడిన చీరల్లా కొనాలనుకోకపోవటం. చాలు భర్త కొనిస్తా అన్నప్పుడే కొనుక్కోవాలి అనే లక్షణం ఉంటుంది చూడండి. ఆ మహిళ ఇంట్లో ఉంటే చాలా చాలా అదృష్టమండి. ఆ భర్త చాలా ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే అట్లాంటి భార్య వస్తుంది. అలాగే ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కడ తగాదాలకు పోకుండా, తల్లి, తండ్రిని ఏ విధంగా చూసుకుంటారో అత్తమామల్ని కూడా అలా చూసుకుంటూ. నిజంగా అండి. ఈ లక్షణాలున్న మహిళ ఇంట్లో ఉంటే ఆ భర్త అదృష్టవంతుడు. ఆ ఇల్లు అభివృద్ధిలోకొస్తుంది. ఆమె కన్న సంతానం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటుంది. నిజంగా. ఎలా తెలుస్తాయమ్మా ఇవన్నీ అనంటే, ఇవన్నీ తెలియవండి. ముఖ కవళికలు, లక్షణాలు చూసి చేసుకోవటమే. అంతే. ఇవన్నీ మనకేమన్నా రాసిపెట్టాయా? తలరాతన రుణానుబంధం ఉంటేనే మన ఇంటికి ఒక అమ్మాయొస్తుంది. మన ఇంటి నుంచి ఒక అమ్మాయి వెళుతుంది అవతలింటికి. కాబట్టి మీరు మంచి లక్షణాలున్న భార్యగా మీరు మెలగాలి అంటే, ఈ లక్షణాన్ని మీరు అలవరుచుకోండి. అలాగే ఉద్యోగం చేస్తున్నామమ్మా, ఇవన్నీ కుదరదు. చాలామందిని నేను చూస్తా అండి. ఉద్యోగం చేసే మహిళలు కూడా చాలా బాధ్యతగా ఉంటారు. ఒక చిన్న అవేర్‌నెస్ సమాజంలో వచ్చింది అనిపిస్తుంది. అమ్మాయిలు కొంచెం ఓర్పుగా, సహనంగా కుటుంబాన్ని పట్టుకొని రావటం, పిల్లల కోసం బంధాల నుంచి విడిపోకుండా బంధాన్ని పట్టుకొని ఉండడం, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, మనం సమాజానికి ఏం చెప్తూ ఉన్నాం, పిల్లలకి ఏమని మెసేజ్ ఇస్తున్నామని ఒక భక్తి భావం ఉంటుంది చూడండి కుటుంబం మీద, సమాజం మీద. అట్లాంటి మహిళ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు చాలా అభివృద్ధిలోకొస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉన్న మహిళ లక్ష్మీదేవితో సమానమండి. నిజంగా లక్ష్మీదేవితో సమానం. ఆ మహిళ కళకళలాడుతూ ఉంటుంది. అలాగే సాంప్రదాయానికి విలువనిచ్చే మహిళ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇల్లు కూడా అభివృద్ధిలోకి వస్తుంది.